హల్లెలూయా. నమ్మాలి నమ్మాలి ఆ దేవుడు మాట నమ్మాలి, వినాలి వినాలి ఆ దేవుడు మాట వినాలి. నమ్మాలి నమ్మాలి ఆ దేవుడు మాట నమ్మాలి, వినాలి వినాలి ఆ దేవుడు మాట వినాలి. నీ పితరులు దేవుణ్ణి చూడబోయినా, నీ పితరులు చూడబోయినా చెప్పిన మాట నమ్మాలునా, చెప్పిన మాట నమ్మాలునా, నమ్మాలి నమ్మాలి దేవుని మాట నమ్మాలి. కార్యము చూడక ముందే దేవుడు చేస్తాడు, కార్యము చూడక ముందే దేవుడు చేస్తాడు. కళ్ళతో చూడకపోయినా హృదయములో నమ్మాలి, కళ్ళతో చూడకపోయినా హృదయములో నమ్మాలి. నమ్మాలి నమ్మాలి దేవుడు మాట నమ్మాలి, నమ్మాలి నమ్మాలి దేవుడు మాట నమ్మాలి. నమ్మిన వాడు దేవుడు మహిమా చెప్పిన వాడు మానవులాది తండ్రిగా నరుడు కాదునా. నమ్మిన వాడు దేవుడు మహిమా చెప్పిన వాడు నరుడు కాదునా. దేవుడు కుమారుడే వాగ్దానమిచ్చినా, దేవుడు కుమారుడే వాగ్దానమిచ్చినా ఆ మాటను నమ్మాలినా, ఆ మాటను నమ్మాలినా. నమ్మాలి నమ్మాలి దేవుడు మాట నమ్మాలి, నమ్మాలి 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 దేవుడు మాట. మోషే మాటను వినదిరునా, బంగారి విన్నదునా. మోషే మాట విన్నదునా, బంగారు విన్నదునా. మోషే చెప్పిన మాట విన్నదునా, పట్టలేదా. మోషే చెప్పిన మాట విన్నదునా, పట్టలేదా. నమ్మాలి 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 దేవుడు మాట నమ్మాలి, నమ్మాలి నమ్మాలి దేవుడు మాట. హల్లెలూయా. నా నోటి నుంచి ఏ మాట భూమి మీదకి వచ్చిందా అది దేవుడి మాట అయితేనే చెప్తాను. మరో మాట ప్రాణం పోయిన చెప్పను, చెప్పమని చెప్తాను, ఆపమంటే ఆపుతాను. దిస్ ఈజ్ ఏ గాడ్ ప్రపోజ్. దేవుడి వాక్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. భగవంతుని ఏ రీతిగా అనుసరిస్తే జీవితాలు మార్చబడితే చూడబోతున్నా. దేవుణ్ణి ఎంతసేపు అనుసరించాలో మనం ఈ లోకంలో చాలా మంది జీవితం మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి 50% అనుసరించేవారు కొన్ని కుటుంబాలు కనబడతాయి. కొంతమంది 60%, కొంతమంది 40%, కొంతమంది 30%, కొంతమంది 70%. భగవంతుడి ద్వారా మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే ఎంత శాతం దేవుని అనుసరించాలి? దేవుడి చేత మన కుటుంబాలు దీవించబడే కేటగిరీలోకి మారాలంటే ఎంత శాతం దేవుని వెంబడించాలి? 50% సరిపోతుందా?
ప్లేట్లో అన్నం పెట్టుకున్నప్పుడు కడుపు నిండా తింటావు తప్ప అర్థాకలితో లేవు. మరి జీవితంలో దేవుడు వెంబడించినప్పుడు 30% వెంబడిస్తావా, 40% వెంబడిస్తావా? 100% చనిపిస్తే దేవుడు దీవించబడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము దానికంటే ముందుగా ద్వితీయోపదేశ కాండము 1:36 చూద్దాం. 1:36 పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించును గనుక చూచెను. చాలు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే 6,53,000 మందికి దేవుడు పరిచయం అయ్యాడు. దేవుడి మాట వారి జీవితాల్లో దొరుకుతుంది. ఎలా నడవాలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షమై దేవుడు వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతున్న వారి జీవితాల్లో ఒకే వ్యక్తి దేవుడి దృష్టిలో కనబడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో కాలేబు గురించి దేవుడు పలుకుతున్న మాట. కాలేబు జీవితాన్ని ప్రభు ఎందుకు ఆస్వాదించాలనుకున్నాడు? కాలేబు జీవితాన్ని దేవుడు ఎందుకు దీవించాలని కోరుకున్నాడంటే బైబిల్ గ్రంథములో వాక్యం ఏం చదివిస్తుందంటే కాలేబు పూర్ణ మనస్సుతో అనుసరించి ఉన్నాడు కనుక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాలేబు జీవితంలో దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించే కేటగిరీలో ఉన్నారు. దేవుని అనుసరించే వారి జీవితాలు బాగా మనం పరిశీలిస్తూ ఉంటే పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించి ఉన్నాడు కనుక కాలేబు జీవితాల గురించి దేవుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. కాలేబు కుటుంబం గురించి దేవుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. కాలేబు బ్రతుకు గురించి దేవుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. దేవుడు అంటున్నాడు, కాలేబు నన్ను పూర్ణ మనసుతో వెంబడించేవాడిగా ఉన్నాడు, పూర్ణ మనసు అనుసరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి కాలేబు కుటుంబాన్ని, కాలేబు జీవితాన్ని ఏ వాగ్దానం అయితే వారికి స్థలమిత్తానో చెప్పానో అది ఖచ్చితంగా ఏం చేస్తానంటే కాలేబుకి అప్పగిస్తా. తప్ప దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవితంలో కూడా దేవుడు ద్వారా ఆశీర్వాదం ఎంతకాలం మనకి ఎంత చేతులు పైకి ఎంతకాలం మనకి చాపండి, ఎంతకాలం ఆశీర్వాదం? ఇంకా చేతులు బాగు, ఇంకా చాపుదురేమో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదమేమో చేతులు బారుకుంటే బాగుండి ఎంత చాపుతారు, ఎంత అనుసరిస్తున్నావు దేవుణ్ణి. 50% దేవుడు ఆచరిస్తే 50% దీవెన, 30% ఆచరిస్తే 30% దీవెన. కాలేబుకి నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేవాడిగా మారాడంట. నిండు మనస్సుతో దేవుని మాటను గైకుంటూ, నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించుకుంటూ, నిండు మనస్సుతో దేవుడు మాట అడుగులు వేసుకుంటూ, కుడికి ఎడమకు తొలగిపోకుండా దేవుడు మాటను బట్టి జీవితాన్ని మార్చుకుంటూ మంచి మనసు కలిగిన వాడిగా అనుసరించే వ్యక్తి కనబడుతూ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో సృష్టికర్త దేవుని అనుసరించి ఉన్నాడు కనుక అతని జీవితంలోకి ఏమొచ్చిందంటే ప్రభువు ద్వారా ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా ప్రభువు ద్వారా ఆశీర్వాదం కొద్దిగా కోరుకుంటున్నావా, పూర్తి కోరుకుంటున్నావా? ఆశీర్వాదం నీకు పూర్తిగా కోరుకునే వ్యక్తిగా ఉంటే పూర్తిగా 100% మనసుతో దేవుడి మార్గంలో వెళ్ళిపోవాలి. ఎందుకు కాలేబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబడ్డ కారకుడయ్యా? ఎందుకు కాలేబు జీవితాన్ని దేవుడు దీవించే కేటగిరీలో ఉంచాలనుకుంటున్నాడు? ఎందుకు కాలేబు జీవితాన్ని ప్రభు దృష్టిలో పడింది? ఎందుకు కాలేబుని మాత్రమే 6,53,000 మందిలో కాలేబు మాత్రమే ఎందుకు దీవించబడి కేటగిరీలో ఉన్నాడంటే ఒకటే కారణం తెలుసా? పూర్ణ నిండు మనస్సుతో దేవుని గారంట అనుసరించాడు. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో అనుసరించి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుందో ఆ కుటుంబాలు మనం గమనించినట్లయితే గొప్పగా దేవుడు దీవించబడతాయి, గొప్పగా వారి జీవితాలు ఆస్వాదించబడతాయి, వారి కుటుంబాలు బహుగా ఫలించేవిగా మార్చబడతాయి.
వారు చేయిస్తున్న పనులో కానీ, చేయిస్తున్న ఉద్యోగంలో కానీ, చేయిస్తున్న వ్యాపారంలో కానీ, కుటుంబ కార్యాల్లో కానీ వారి జీవితాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే దేవుడి చేత ఆశీర్వదించబడే కుటుంబాలు కనబడతాయి. దేవుడు స్తోత్రం. దేవుడు కాలేబు జీవితాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. అతను దేని బట్టి ఉన్నాడు గమనిస్తూ ఉన్నప్పుడు కాలేబు ఎలా కనబడుతున్నారంట? నిండు మనసుతో దేవుని అనుసరిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో బయటకు వస్తారు, లోపలికి వెళ్తారు, బజారుకి వెళ్ళి నేను వస్తా పేర్చి పెడతారు. చిన్నపిల్లలు వాడు ఎంతసేపు ఎవరు అనుసరిస్తాడో తల్లినే. కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుసరించేటప్పుడు చేతి నడిపించుకుని తల్లి వెళ్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తల్లి కాళ్ళు లాగితే తల్లి కూర్చోదు కానీ నడిపించే ఎగబడుతుంది శంకల. దేవుడు స్తోత్రం. నీ జీవితంలో కూడా దేవుడు చేయి పట్టుకొని పూర్ణ మనసుతో, నిండు మనసుతో అనుసరించి వెళ్తూ ఉన్నప్పుడు కొంతకాలం నీ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ ఒడిదుడుకులకి లేకుండా, ఆ ఇబ్బంది నీకు లేకుండా, ఆ ఆటంకం లేకుండా తన భుజాన్ని నిన్నెత్తుకొని జీవితం దేవుడు ఏం చేస్తారంటే ఆశ్రిత దైవ జనమ. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది ఇక్కడ. ఆయన వాక్యాన్ని మనం బాగా గమనిస్తే అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించును గనుక అతను దాన్ని చూసెను. దేవుడు స్తోత్రం. జీవితంలో అద్భుతం కోరుకుంటున్నావా? అయితే పూర్ణ మనసుతో దేవుని వెంబడించాలి. కుటుంబంలో గొప్ప కార్యం చూసే మనసు కలిగి ఉన్నావా? అయితే దేవుని పూర్ణ మనసునిచ్చాలి. నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలని, ఒక ఆశ్చర్యకార్యం చూడాలని, ఒక దేవుడి కార్యము చూడాలని అనుకున్న వ్యక్తి అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు కనుక అతని జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు, అతని కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు, తన తలంపులన్నీ దేవుడు బలపరిచాడు. తన జీవితంలో దేవుడి ద్వారా ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చాడో అది పొందుకునే స్థాయికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎంత శాతం వెంబడిస్తున్నావు? ఎంత శాతం నువ్వు దేవుని అనుసరిస్తున్నావు? ఎంత శాతం నీ జీవితంలో దేవుని అనుసరించే వ్యక్తిగా ఉన్నావు? చాలా మంది కుటుంబాలు గమనిస్తే దేవుని అనుసరించడంలో 30% ఉంటారు. 20%, 10%, 30%, 40% అధిక దైవజనమా. నీ కుటుంబం నిండుగా ఆస్వాదించబడాలంటే, జీవితం నిండుగా ఆస్వాదించబడాలంటే, నీ బ్రతుకు నిండుగా ఆస్వాదించబడాలంటే దేవుని ఎంత అనుసరించాలంటే 100% దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి 100% అనుసరించడం నేర్చుకుంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి 100% అనుసరించే వ్యక్తిగా మారుతారో వారి జీవితాలు ఖచ్చితంగా ఎవరు దీవిస్తారంటే దేవుడు దీవిస్తారు. నీ పనిని దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ స్థితిగతులు దీవించబడతాయి, నీ జీవితం దీవించబడుతుంది, నీ పనులు దీవించబడతాయి, నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ ఉద్యోగం దీవించబడుతుంది. దీవించబడ్డ కారణం ఏంటో తెలుసా? నిండు మనసుతో దేవుని ఏం చేయాలంట? అనుసరించాలి. దేవుడు స్తోత్రం. దేవుడి మాటను బట్టి జీవితం కొనసాగాలి. దేవుడి మాటను బట్టి అడుగులు ముందుకు వెళ్ళాలి. వాక్యము ద్వారా దేవుడు ఏదైతే మనకి బోధిస్తున్నాడో వాక్యసరమైన జీవితంలో ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఒక దినాన ప్రభుని జీవితాన్ని ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు. దేవుడు స్తోత్రం. ఎలా దీవించబడతాం? ఖాళీ వచ్చి అటు ఇటు వెళ్తే దీవించబడేవాడు కాదుగా. దేవుడు నిండు మనసుతో వెళ్ళాడు కాబట్టి, దేవుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి 6,53,000 మందిలో ఒక్కడే దీవించబడ్డాడు. దేవుడు సర్వరస. దేవుడు స్తోత్రం. ఎంతమంది దీవించబడ్డారమ్మా? ఒక్కడు. మిగతా వాళ్ళు ఎందుకు దీవించబడలేదు? మిగతా వారు ఎందుకు దేవుడి ద్వారా ఆస్వాదించబడలేదు? మిగతా వారు ఎందుకు దేవుడి కార్యములు చూడలేకపోయారంటే వారు పేరుకు దేవుణ్ణి నమ్ముకున్నారు తప్ప నిండు మనసుతో దేవుని వెంబడించేవారుగా లేరు, నిండు మనసుతో దేవుడి మాట వినేవారుగా లేరు, నిండు మనసుతో దేవుడి మాటను బట్టి జీవించేవారుగా లేరు. కనుక 6,53,000 మంది వైపు దేవుడు చూసినప్పుడు ఒక్కడే నిండు మనసు దేనిజనట అనుసరించును. దేవుడు స్తోత్రం. జీవితంలో గొప్పవారిగా మారాలంటే స్ట్రైట్ గా దేవుని చూడు. కుడికి ఎడమ తిరిగే వ్యక్తిగా జీవితాన్ని మారిపోతూ ఉంటే జీవితంలో దీవించబడవు.
మన బ్రతుకులు దీవించబడాలంటే గడుకో మాటగా ఉండకూడదు, గడుకో వేషధారణ ఉండకూడదు. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత కర ఊపిరి వరకు కూడా నువ్వు స్ట్రైట్ గా దేవుడు మాటను బట్టి దేవుడు అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ జీవితం ప్రభు ఆస్వాదిస్తాడు. కాలేబు జీవితాన్ని గమనిస్తున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, కాలేబు పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి ఉన్నాడు కనుక కాలేబు జీవితాన్ని దీవించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కాలేబు జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చే ఆలోచన కలిగి ఉన్నారు. కాలేబు జీవితానికి వాగ్దానంతో కూడుకున్న భూమి ఇచ్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. మరి నీ పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉండాలంటే, నీ జీవితం పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉండాలంటే, నీ కుటుంబం పట్ల దేవుడు ఆలోచించేవాడిగా మారాలంటే నీవు 100% ఎవరిని అమర్చాలంటే సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, దయచూపే దేవుడవు నీవే యేసయ్యా, ఆదరించే దేవుడవు నీవే యేసయ్యా, దయచూపే దేవుడవు నీవే యేసయ్యా, ఆదరించే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, నీ దయ నన్ను విడవదయ్యా, నీ కరుణ నన్ను విడవదయ్యా, నీ దయ నన్ను విడవదయ్యా, నీ కరుణ నన్ను విడవదయ్యా, రాత్రి పగలు నన్ను నీవు చూపినావయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా. నిండు మనసుతో నిండు మనసుతో నన్ను అనుసరించేవారు నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకున్నవారు నన్ను అనుసరిస్తారు. తప్పకుండా స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. 29:5 త్వర తీయాలి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించుతిని. దేవుడు స్తోత్రం. దేవుడు పరిపూర్ణ నీకు అర్థం కాకపోతే పూర్ణ మనస్తాన్ని వెంబడించలేవు. దేవుడు నీకు పరిపూర్ణంగా అర్థమైతే, ఆయన శక్తి నీకు అర్థమైతే, ఆయన మహిమ నీకు అర్థమైతే, ఆయన ప్రభావం నీకు అర్థమైతే, ఆయన బలం నీకు అర్థమైతే, ఆయన నామానికి ఉన్న గొప్పది నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వేం చేస్తావా? నిండు మనసుతో దేవుని ఏం చేస్తావంటే అనుసరిస్తావు. దేవుడు స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని ఏం చేశానంటే అరణ్యములో నడిపించుకుని. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 6,53,000 మంది జీవితంలో తెలుసుకుంటే నన్ను వెంబడిస్తున్న ఆలోచనతో ప్రభువు నడిపిస్తున్నప్పుడు ఎంతమంది తెలుసుకున్నారు? ఎంతమంది తెలుసుకున్నారు? తెలుసుకున్న వారే దేవుడి కార్యం చూడగలిగారు. తెలుసుకున్న వారే దేవుడితో ఆశ్రయించబడ్డారు. తెలుసుకున్న వారే దేవుడి ద్వారా మహించబడ్డారు. జీవితంలో మన దేవుని తెలుసుకుంటేనే ప్రభువుని పూర్ణ వెంబడించగలం. ప్రేమను దైవజనమా, దేవుడి జీవితం నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రేమ నడిపిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రభువుని తెలుసుకునే వ్యక్తి నువ్వు మారింది నాన్న. నిండు మనస్సును దేవుని ఏం చేస్తావంటే అనుసరించడం నేర్చుకుంటావు. కాలేబు యెహోషువ జీవితాన్ని గమనిస్తే 6 లక్షల మంది ప్రజలు వారు ఉన్నారు. అరణ్యం నడుస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన బాధలు వీళ్ళకి వచ్చినాయి.
వాళ్ళకు వచ్చిన కష్టాలు వీలుగా వచ్చినాయి. ఆహారం కొరత వచ్చింది, నీటి కొరత వచ్చింది. కానీ వారి జీవితాల్లో దేవుని పరిపూర్ణ తెలుసుకున్నారు కనుక వారి కొరతలో కూడా దేవుడు చేయి విడిచిపెట్టేవారుగా లేరు. దేవుడి స్తోత్రం. దేవుడి బలాన్ని వారు ఎరిగిన వారిగా తెలుసుకున్నారు. దేవుడి శక్తిని వారు తెలుసుకున్నారు. దేవుడికున్న కార్యములు వారు తెలుసుకున్నారు కనుక 6,53,000 మందిలో నిండు మనసుతో వారు అనుకున్నారంట, మా దేవుడిని యెహోవాను ఏం చేయాలంటే అనుసరించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించారో వారికే దీవించబడ్డారు. 6 లక్షల మంది జీవితాలు దీవులు లేదు, 6 లక్షల మంది జీవితాలు ఆశీర్వాదం లేదు, 6 లక్షల మంది జీవితంలో దేవుడి కార్యాలు చూడలేదు. దేవుడు శక్తి కలిగిన వారు తెలుసుకునే వారి ప్రయత్నం చేసినా నిరీక్షించే ఓపిక లేక, కనిపెట్టే ఓపిక లేక, దేవుని వెంబడించే మనసు లేకపోవడం వల్ల వారి జీవితాల్లో దేవుడి ద్వారా దీవెన కోల్పోయారు. ప్రేమన దైవజనమా, మరి కాలేబు యెహోషువ కూడా 40 సంవత్సరాలు వారితోనే ఉన్నారు, వారితో నడిచారు. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వారు దేవుణ్ణి పరిపూర్ణ తెలుసుకున్నారు కనుక వారి హృదయాల్లో దేవుడికి ఎంత చోటిచ్చారంటే 100% దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు కాలేబుని ఆస్వాదించాడు, యెహోషువను ఆస్వాదించాడు, వారి బిడ్డలను దేవుడు ఆస్వాదించాడు, రాజ్యాన్ని ఆస్వాదించాడు, గొప్ప శాస్త్రం వారికి అప్పగించాడు, వాగ్దాన భూముల వారు కూర్చోబెట్టాడు, నాటిన మొక్కల పొందిన వారిగా మార్చాడు, కట్టన గృహాల వారికి అప్పగించాడు, ఎన్నో దీవులు వారు అనుభవించారు. దేవుడి చేత గొప్పవారిగా మార్చబడ్డారు, వారి జీవితాలు పచ్చగా మార్చబడ్డాయి. దానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని తెలుసుకున్నారు కనుక పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో దేవుని అనుసరించి ఉన్నారు కనుక భగవంతుడి ద్వారా వారు దీవెన సంపాదించుకున్నారు. ఈరోజు ఈ జీవితంతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఎంత శాతం దేవుని అనుసరిస్తున్నావు? ఎంత శాతం దేవుడికి నువ్వు అనుసరించే వ్యక్తిగా ఉన్నావు? ఎంత శాతం దేవుడికి అనుసరిస్తున్నావు? దేవుడి వాక్యం గమనిస్తుంది, 100% దేవుని వెంబడిస్తేనే కుటుంబంలో గొప్ప కార్యం చూస్తావు. 100% నువ్వు దేవుని వెంబడిస్తేనే జీవితం అద్భుతం చూస్తావు. 100% ఏ కుటుంబం అయితే దేవుని వెంబడిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుడు అనుసరిస్తుందో ఆ కుటుంబాలు దేవుడి ద్వారా గొప్ప కార్యాలు చూస్తారు, దేవుడి ద్వారా మహిమ కలిగిన కార్యాలు చూస్తారు, దేవుడి ద్వారా ఆశ్చర్యకార్యములు చూస్తారు, దేవుడి ద్వారా మరి ఎప్పుడు జరగని కార్యములు కూడా వారు పొందుకునే వారిగా మారుతారు. దానికి కారణం ఏంటో తెలుసా? నిండు మనసు దేవుని ఏం చేయాలంట? వెంబడించే వారిగా మారాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడిలో దేవుడు ఉన్నా చెప్పి దేవుడి మాట, బడిలోకి వెళ్ళక బడి మాట, లోకల మాట, బంధుల మాట పలికావా, నీ ప్లేట్ మొత్తం మిగిలిపోతుంది. జాను పగలదా చెప్పాలి. దేవుడు స్తోత్రం. శావకుడి జీవితంలో కొరకు పగులుతుంది. ఎందుకు తెలుసా? నేను కరెక్ట్గా లేకపోయినా నా జీవితం ఆశీర్వాదం కోల్పోతాను, మీరు కరెక్ట్గా లేకపోయినా మీ దీవులన్నీ ఆగిపోతాయి. దేవుడు ఆత్మతో ఇతను మీకు బోధిస్తున్నా. ఎంతసేపు వెంబడిస్తున్నావు దేవుడిని? లోకంలో ఉన్నప్పుడు ప్రభుని వెంబడిస్తున్నావా? బంధువుల ఇంట్లో ప్రభుని వెంబడిస్తున్నావా? లోక కార్యక్రమం వెళ్ళిపోతూ ప్రభు వెంబడిస్తున్నావా? సమాజంలో ఉన్నప్పుడు, గ్రామంలో ఉన్నప్పుడు, పొరుగురులో ఉన్నప్పుడు, బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు, చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడు, నీ వారి ఇంట్లో ఉన్నప్పుడు 100% నువ్వు ప్రభువుని వెంబడించే వ్యక్తి కనబడితేనే నీటిలో ఏమవుతుందంటే ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఆశించబడే కోరిక నీకుంటే 100% దేవుని ఏం చేయాలంటే వెంబడించే వ్యక్తిగా నువ్వు మారాలి, అనుసరించే వ్యక్తిగా నువ్వు మారాలి. క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, మాటలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, సమస్త కార్యాలందు నీ జీవితాన్ని దేవుడికి మహిమ తెచ్చేదిగా నిండు మనసుతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు అడగకపోయిన దేవుడు దీవిస్తాడు, అడగకపోయిన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ కొరత నీ ఇంట్లో ఉందో, దేని బట్టి బాధపడుతున్నావో, దేని బట్టి విచారిస్తున్నావో, ఏది హృదయంలో కన్నీరుతో ఉన్నావో, నీకు అడగకపోయినా, నువ్వు చెప్పకపోయినా, ఎప్పుడైతే ప్రభువుని నువ్వు అనుసరించవైతే కనబడతావో అవన్నీ కొట్టేస్తాడు, దేవుళ్ళన్నీ ఇస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ప్రభు ఆస్వాదించాలంటే 70% సరిపోదు, 50% సరిపోదు,
30% సరిపోదు, కానీ 100% ఏం చేయాలంటే అనుసరించాలి. దేవుడు స్తోత్రం. మనకు పుట్టిన బిడ్డల నాన్న 30% ఇంటికాడ ఉంటాను, 70% ఊరికి ఒప్పుకుంటాం. సురేష్ ఒప్పుకుంటారా? ఏం చెప్పాలి? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త దేవుడు కూడా నీ జీవితాన్ని పరిపూర్ణం కోరుకుంటున్నాడు, బ్రతుకును పరిపూర్ణం కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడితో ఉన్నప్పుడు 100% దేవుడు కనబడాలి. 100% ప్రభువును వెంబడించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా 100% నీ మనసు దేవుడికి అప్పగించి అనుసరించే వ్యక్తిగా నువ్వు మారుతున్నప్పుడు దేవుడి కార్యం చూస్తా. దేవుడి స్తోత్రం. మన పితరులు కూడా చాలా అద్భుతాలు చూశారు, అనేకమైన కార్యాలు చూశారు. దేవుడు అద్భుతాలు జరిగించుకున్నారు. దేవుడు మన సంపకారం తెస్తా, వారు నిండు మనసు దేవుని అనుసరించారు. పరిస్థితులను బట్టి దేవుని అడబాయలేదు, పరిస్థితులను బట్టి దేవుడు దూషించలేదు, పరిస్థితులను బట్టి దేవుడు గొప్పగా అనుకోలేదు, కానీ పరిస్థితులు వెలగొన్న దేవుడు గొప్పవాడిగా నమ్మారు, దేవుడు కార్యం గొప్పదిగా నమ్మారు. అందుకే వారి జీవితాలు దీవించబడ్డాయి. 6 లక్షల మంది పరిస్థితులను బట్టి దేవుడు తక్కువ వాడిగా చూస్తారు, దేవుడు చిన్నవాడిగా చూస్తారు, దేవుడు చేతకాని వాడిగా చూస్తారు. కానీ ఈ ఇద్దరు బట్టిగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఒకే మాట అన్నారు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిండు మనసుతో నా దేవుని వెంబడించగలిగితే, నిండు మనసుతో దేవుని ఆరాధించగలిగితే, నిండు మనసుతో ప్రభువు మాట వినగలిగితే, నిండు మనసుతో దేవుని వెంబడించగలిగితే మా జీవితాలు బాగుంటాయని, బ్రతుకులు బాగుంటాయని కడవరకు నమ్మిన వారి జీవితాలు పరిశీలిస్తే వారి జీవితాలన్నీ ఎలా మార్చబడ్డాయంటే గొప్పగా మార్చబడ్డారు. కుటుంబాలు గొప్పగా మార్చబడ్డాయి, వారి బిడ్డలు గొప్పవారిగా మార్చబడ్డారు. కరువు దూరపరచబడింది, పేదరికం దూరపరచబడింది. సమృద్ధి కలిగిన ఆహారం వారికి ఇచ్చాడు, స్థిరమైన గృహాలు వారికి ఇచ్చాడు, స్థిరమైన నివాసం వారికి ఏర్పరిచాడు. రకరకాల ఫలాలతో, స్థిరమైన గృహాలతో, గొప్ప దీవెనతో కాలేబు జీవితాన్ని, యెహోషువ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. దేవుడి స్తోత్రం. దాని కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, స్ట్రైట్ గా ప్రభువునే వెంబడించారు. దేవుడు స్తోత్రం. చాలా మంది పొరపాటు చేసి ప్రభువా క్షమించే, ఏంటమ్మా నోటు మాటతో క్షమాపణ కోరుకొని మరలా నీ జీవితంలో పొరపాటు చేస్తూ ఉంటే ఎంతకాలం జీవించబడతావు? జీవితంలో అబ్రహాం జీవితం మనం గమనిస్తే, అబ్రహాముకి దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, అసలు దేవుడు అంటే తెలియదు. అందుల మధ్య జీవిస్తూ పితరుల దేవతలు ఆరాధించుకుంటూ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేవుడి స్తోత్రం. అబ్రహాముని పిలిచిన తర్వాత మాట చెప్తున్నా, అబ్రహాం నీవు నా మాటకు లోబడి నువ్వు ఇంతవరకు చేసిన ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడిగా నువ్వు మారగలిగితే నీ దేశం ఇలా గొప్పవాడిగా మారుస్తాను. దేవుడి స్తోత్రం. మన జీవితాలు ఆస్వాదించబడాలంటే వదులుకోవాలి. ఏంటి? దేవుడికి ఏదైతే నచ్చదో, ఏదైతే విరోధంగా ఉందో, ఏది ప్రభు దుఃఖపరుస్తుందో, ఏది నీ దీవునికి అడ్డుపడుతుందో, ప్రభు చేద్దామనుకున్న ఏ క్రియలు ప్రభుకి ఆటంకపడుతున్నాయో, నీ ప్రార్థన ప్రభు చేరకుండా ఏవి ఆపుతున్నాయో అవి వదులుకొని వచ్చిన తర్వాతనే మనిషి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, మనిషి జీవితంలో దీవెన ఉంటుంది. అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు వదులుకొని రమ్మన్నాడా, పట్టుకుని రమ్మన్నాడా? దేవుడి స్తోత్రం. చెప్పారా? వదులుకోమన్నాడా? నీ తల్లి అంటే వదలమని కాదండి, ఆచారాలు విడిచిపెట్టి, లోక పద్ధతులు విడిచిపెట్టి, లోకములో ఉన్న మాల్యను విడిచిపెట్టి విశ్వాసముతో నడిచే వ్యక్తి నువ్వు మారితే అందరికంటే గొప్పవాడిని నువ్వు మారుతాడు. దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్రయించబడక మునిపే ప్రభువుని వెంబడించేవాడిగా అబ్రహాము మారాడు. ప్రభువుని వెంబడించినప్పుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం లేదు. ప్రభువును అనుసరించినప్పుడు అబ్రహాము జీవితంలో దీవెన లేదు. ప్రభువును వెంబడించినప్పుడు ఒక సూచక్రియ లేదు, ఒక అద్భుతము లేదు, ఒక ఆశ్చర్యకార్యము లేదు. అయినా దేవుడు మాట నమ్మి నిండు మన సభలంటే వెంబడించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు చెప్పలేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో ప్రభువు చెప్పలేదు. అడ్రస్ చెప్పకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోయినా, ఏ దీవెన ముందు చేయకపోయినా పిలిచిన వాడు నమ్మదగిన వాడిగా నమ్మి నిండు మనసు అబ్రహాము నింపుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో
ప్రేమతో దేవుని వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అబ్రాము జీవితం బాగా పరిశీలిస్తే అందరికంటే గొప్పవాడిగా అబ్రామును దేవుడు దీవించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు దేవుడు నమ్మక అద్భుతం చేయాలి. అర్థమా? ఈనాడు ఒక మనిషి దేవుడు నమ్మాలంటే ఒక అద్భుతం చేస్తేనే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడు నమ్మాడు అబ్రహాం. ఆశీర్వాదం చూడకపోయినా, దీవెన చూడకపోయినా, గొప్ప కార్యం దేవుడు తన ముందు చేయకపోయినా, సూచక్రియ చూపించకపోయినా, పరలోకంలో దేవుడి మాట రాగానే పిలుపుకు లోబడి గుండెల్లో దేవుడి మాట పెట్టుకొని నిండు మనస్సుతో ఏ మాట చెవులు వినపడిందో ఆ మాట అనుసరిస్తూ జీవితంలో ముందుకు దేవుడి స్తోత్రం. ప్రేమైన దైవజనమా, ఈనాడు జీవితంలో కూడా నిండు మనసు అనుసరించిన వ్యక్తిగా నువ్వు మారగలిగితే నా దేవుడు చెప్తున్న మాట ఖచ్చితంగా నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాము జీవితంలో నిండు మనసుతో దేవుని వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయిన ప్రభువుని వెంబడించాడు. ప్రారంభంలో అద్భుతం చేయకపోయిన ప్రభువుని వెంబడించాడు. సూచక్రియ తన ముందు చేయకపోయిన ప్రభువుని వెంబడించాడు. ఎటువంటి అదృష్టం కలిసి రాకపోయిన ప్రభువుని వెంబడించాడు. తన పిలుపు పిలిచినప్పుడు లోకములో ఉన్న ఆచారములను, లోకములో ఉన్న పద్ధతులన్నీ విడిచిపెట్టిన తర్వాత, దేవుని అనుసరించిన తర్వాత అబ్రాము జీవితాన్ని బాగా పరిశీలిస్తే ఆస్తిపడిగా మార్చబడ్డాడు, దీవునికరంగా మార్చబడ్డాడు, తన జాతికి ఉన్నతమైన పితామహుడిగా మార్చబడ్డాడు. ఇంత గొప్పవాడిగా అబ్రాము కావడం కారణం అంటే తెలుస్తా, నిండు మనసుతో అంట వెంబడించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొన్ని జీవితంలో ప్రభు ఆశీర్వాదించబడే వ్యక్తులు మారాలంటే 70% సరిపోతున్నా అన్న. ఎంత కావాలంట జగదీష్? ఎంత కావాలి? 100కి 100. దేవుడి స్తోత్రం. ఏమని చెప్పను యేసు ప్రేమను, ఏమని చెప్పను క్రీస్తు ప్రేమను, ఏమని చెప్పను యేసు ప్రేమను, ఏమని చెప్పను క్రీస్తు ప్రేమను. నరవని దేవుని దేవుడు యేసయ్యా, కనికరం చూపిన యేసయ్యా, నరవని దేవుని దేవుడు యేసయ్యా, కనికరం చూపిన యేసయ్యా. ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను. నీకోసమే నా చేతులు చాపినాడురా, నీకోసమే నా రాజ్యము కట్టినాడురా, నీకోసమే నా చేతులు చాపినాడురా, నీకోసమే నా రాజ్యము కట్టినాడురా. తన దాచిన రక్తములో ఆశీర్వాదం కావాలంటే ఎంత బారు జాబ్ చెయ్య. హల్లెలూయా. ఎంతగా వెంబడిస్తున్నావు? ఎంత ఆశీర్వాదం కావాలంటే కావాలయ్యా చేతులు చాపం. నన్ను వెంబడిస్తావమ్మా అంటే ప్రభువా నాకు టైం లేదు కానీ ఎంతే వెంబడిస్తా. ఎంత ఏడుస్తాడు దేవుడు. నోటికి ఆహారం పెట్టే దేవుణ్ణి, ఒంటికి ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి, శరీరములో ప్రాణమిచ్చే దేవుడని, ప్రయాణములో తోడైన దేవుడని, నీ ఇంటిని, నీ బిడ్డల్ని, సమస్తాన్ని కంటికి రెప్పలని కాపాడే దేవుణ్ణి ఎంతగా వెంబడిస్తున్నావమ్మా. 100% వెంబడించే వ్యక్తిగా ఉంటే తన కళ్ళని దాచుకుంటాడు దేవుడు, తన అరిచేతులను దాచుకుంటాడు.
కీడు రాకుండా, అపాయం రాకుండా, ప్రమాదం రాకుండా, కరువు రాకుండా, జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా తన చేతిలో దేవుడిని కాపాడుకోవాలంటే 100% నువ్వు ఎవరి చేతుల్లో ఉండాలంటే దేవుడి చేతుల్లో. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబం అయితే ప్రభువా నా జీవితాన్ని పరిపాలించమని 100% దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోతుందో జీవితాలు మహారాజుగా మార్చబడతాయి. దేవుడి చేతుల్లోకి వెళ్ళిన ఏ కుటుంబాలు కూడా అడుక్కు తినలేదండి, వేల మందికి అన్నం పెట్టారు. దేవుడి స్తోత్రం. దేవుడి చేతుల్లోకి వెళ్ళిన ఏ కుటుంబాలు కూడా పేదరికంలో లేవు. చేతులకి సాకవారిగా లేరు కానీ రాజులుగా మార్చబడ్డారు, మంత్రులుగా మార్చబడ్డారు, క్షణపతులుగా మార్చబడ్డారు, ప్రధానులుగా కారణమిస్తా వారు పూర్ణ మనసుతో జీవితాన్ని ప్రభువుకి అప్పగించి దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయి నిండు మనసుతో ప్రభువునంట వెంబడించారు. దేవుడి స్తోత్ర. ఈ ఉదయకాల సమయం ప్రభువు నీతో అంటున్నాడు, నిండు మనసుతో దేవుని ఆరాధిస్తున్నావా? నిండు మనసుతో ప్రభువుని వెంబడిస్తున్నావా? 100% దేవుడితో కొనసాగే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ 100% నువ్వు దేవుడు నడిచే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నువ్వేం చూస్తావంటే అద్భుతమైన కార్యం. దేవుడి స్తోత్రం. కాలేబు జీవితాన్ని ప్రభు ఆస్వాదించినట్లుగా, యెహోషువ జీవితం ప్రభు ఆస్వాదించినట్లుగా, అబ్రాము జీవితం ప్రభు ఆస్వాదించినట్లుగా, మోషే జీవితం ఆస్వాదించినట్లుగా నీ జీవితానికి ప్రభు ఆస్వాదిస్తాడు. నీ కుటుంబానికి ప్రభు ఆస్వాదిస్తాడు. నీ బ్రతుకు ప్రభు ఆస్వాదిస్తాడు. ఆయన ఆస్వాదించబడాలంటే ఏది వదులుకోవాలో, ఏది కాదనుకోవాలో దాన్ని వదులుకొని వచ్చినప్పుడు ఏమవుతావంటే ఆస్వాదించబడతావు. దేవుడి స్తోత్రం. మార్కు సువార్త 8:34 తీయండి. మార్కు సువార్త 8:34. తన శిష్యులకు జన సమూహమును పిలిచి, నన్ను వెంబడింప కోరిన వాడు ఉపేక్షించుకొని చాలు. దేవుడి స్తోత్ర. ఎలా వెంబడిస్తాం ఇదిరా దేవుడిని? ఎలా వెంబడిస్తున్నా? దేవుడు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించే వ్యక్తిగా మారాలంటే రోత బతుకు వదలాలి, పాప బతుకు వదలాలి, నీచమైన మాటలు వదలాలి, అబద్ధాల మాటలు వదలాలి. జీవితంలో ప్రభువుకు నచ్చిన వాటన్ని ఏం చేయాలంట? వదిలిన తర్వాత ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్గా జరిగే పనేది, జరిగే పనేనా? దేవుడితో వెళ్ళటం మాటలు కాదండి. మరి ఎవరితో వెళ్తావు? హల్లెలూయా, హల్లెలూయా. భర్త చెడ్డోడైనా వెళ్తున్నావుగా? వెళ్తున్నా చెప్పాలి సహోదరులు. భర్త చెడ్డోడైనా, తాగుబోతైనా, కొట్టోడై, తిట్టోడైనా పెద్దల మాట వినాలమ్మా, భర్త మాట వినాలని చెప్పి ఏం చేస్తావంటే 100 ఏళ్ళ బంధమండి అని తలదించుకొని వెళుతున్నావు, భరిస్తున్నావు. దేవుడితో వెళ్ళా సత్యంగా బ్రతకాలంటే కష్టం అంటున్నావు. దేవుడి స్తోత్రం. నీ దేవుడు అవినీతిమంతుడి కాదు, నీ దేవుడు అవినీతుడు కాదు, నీ దేవుడు పరిశుద్ధుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచం అంతా వెతికిన దొరకని ఒక పరిశుద్ధుడు మన దేవుడు. నువ్వు దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలంటే కరెక్ట్గా నీ జీవితం ఏంటనే చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. శిష్యులు పిలిచారంట, ప్రజలందరూ ఇప్పుడు శిష్యులు అంటారంట, ప్రభా నిన్నే వెంబడిస్తాం, నీతోనే ఉంటాం, నీ మాటే మాకు వేదంలో అన్నారు. ప్రజలు అన్నారంట, ప్రభా ప్రాణం పోయిన నిన్నే వెంబడతారు. బచ్చాగలారా, నన్ను వెంబడించాలంటే మీకున్నాయని ఏం చేయాలంట? వదలండి రా. దేవుడి స్తోత్రం. నేను నీకు పరిచయమైన తర్వాత, నా మాట దొరికిన తర్వాత, నేను కనబడుతున్న తర్వాత, నేను కనబడక మునుపు, నా మాట రాక మునుపు ఏ కలంకమైన జీవితాలు మీరు కలిగి ఉన్నారో అవన్నీ ఏం చేయాలంటే విడిచిపెట్టి నన్ను ధరించుకునే వ్యక్తిగా నువ్వు మారి వ్యక్తిగత కలుస్తున్నప్పుడు నువ్వు ఎలా మార్చబడతావంటే నా ద్వారా ఆస్వాదించబడతావు. దేవుడి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు జీవితంలో చెప్పడానికి ప్రయాణమవుతూ ఉన్నప్పుడు, వారి జీవితాలు బాగా భయంకర వెళ్ళిపోతూ ఉన్నప్పుడు క్రైస్తవులందరూ కూడా దేవుడి ముందుకు వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఈ దమస్కు ప్రాంతంలో మేము తలదాచుకున్నాం, ఇక్కడ కూడా సౌలు మమ్మల్ని చంపడానికి వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన పక్షాన సౌలు ఎవరు దర్శించారంటే సృష్టికర్త అయిన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఎప్పుడైతే దేవుని
చూడగలిగాడు. ఎప్పుడైతే దేవుడు మాట సౌలుకి వినబడిందో ఒక నిర్ణయం వచ్చాడండి, నేను ఇంతవరకు కూడా సగసగం వెంబడించాను, సగసగంగా దేవుళ్ళు ప్రయాణమయ్యాను, ఇక నేను ఏం చేయాలంటే 100% ప్రభువుని వెంబడించాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట దొరికిన తర్వాత సౌలు జీవితాన్ని మార్చుకున్నాడు, అలవాట్లు మార్చుకున్నాడు, కోపాన్ని చంపుకున్నాడు, డబ్బుని చంపుకున్నాడు, పదవి చంపుకున్నాడు, ప్రేమని, దయని, సత్యాన్ని, నీతిని, న్యాయాన్ని ప్రేమించేవాడుగా మార్చుకున్నాడు, దేవుని వెంబడించేవాడుగా మార్చబడ్డాడు. తన జీవితం అంతా బాగా పరిశీలిస్తే సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిన తర్వాత దేవుడు మాట అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సౌలు జీవితం మనం గమనించినప్పుడు పౌలుగా మారిన తర్వాత దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు, గొప్పవాడిగా వాడుకునేవాడు మార్చబడ్డాడు. సౌలు జీవితం ధన్యకరంగా మార్చబడింది, సౌలు జీవితం పరిశుద్ధుడిగా మార్చబడింది. పాపాలు చెప్పుకునే జీవితం ప్రజలు ఎలా చెప్పుతారంటే పరిశుద్ధుడైన పౌలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో 2 అడుగుల మీద ఉన్నావా, నీ కొంప కూలీలు మారిపోతుంది. ప్రారంభంలో బాగా, తర్వాత సాతాను మింగేస్తాడు, చాలా ప్రమాదంలో వెళ్ళిపోతావు. దేవుడు చూస్తాడు. దైవజనం నువ్వు చేసే ప్రతి పనులు కూడా దేవుడు చూస్తున్నప్పుడు, కరెక్ట్గా నువ్వు దేవుడి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు రాబోయే ప్రమాదాలు, రాబోయే ఆటంకాలు, రాబోయే తెగుళ్ళు, రాబోయే జబ్బుల నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. కానీ మనం దేవుళ్ళు 30% ఉండి లోకంలో 70% ఉంటే 70 గెలుతా 30 గెలుతుందా చెప్పాలి. ఏగెళ్తావా? 70. దేవుడి స్తోత్రం. డబ్బా గెలిస్తే నీ డబ్బా తీస్తుంది. హల్లెలూయా. దేవుడికి 100% గెలిపించడం మారేవంటే నీ జీవిత ప్రభావం ఆశీర్వదిస్తా. ప్రేమ దైవజనమా, క్రీస్తుని పరిపూర్ణంగా వెంబడిస్తున్న జీవితం మార్చబడింది. దేవుడు నాకు తెలియనప్పుడు జీవితం మార్చబడాల, ప్రభు నాకు తెలియనప్పుడు జీవితం మార్చబడాల. ప్రభు తెలుసుకున్నాను, ప్రభు గొప్పతనం తెలుసుకున్నాను, ప్రభు శక్తి తెలుసుకున్నాను, నా పట్ల ప్రభుకి ఎంత ప్రేమను తెలుసుకున్నాను. తెలిసిన తర్వాత నేను లోకాన్ని వెంబడించలేదు, లోక ఆచరణ వెంబడించలేదు. కానీ ప్రభు ఎరిగిన తర్వాత 100% ప్రభువును వెంబడించేవాడుగా మారినప్పుడు నా రాత మార్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జీవితాన్ని మార్చాడు, తలరాత మార్చాడు, భవిష్యత్తు మార్చాడు, గొప్పవాడిగా చేస్తాడు, నా కుటుంబాన్ని ఆస్వాదించాడు, అన్ని రకాలుగా దేవుడు దీవించాడు. భవిష్యత్తులో ఇంకా దీవించబడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దినాన్న ఆస్వాదించబడే కుటుంబంగా నువ్వు మారాలంటే మనుషులు సంతోషపరుస్తూ వెళ్ళొద్దు, మనుషులు మెప్పించే జీవితం వద్దు, బంధువులు మేము జీవితాలు వద్దు. కానీ మొదటగా నువ్వు దేవుని మెప్పించే వ్యక్తిగా ఉంటే దీవించబడతావు. నువ్వు దేవుని పక్క పెట్టి మనుషులు సంతోషపరిచావా, ఆపదలో నువ్వు మునిగిపోతావు, ప్రమాదంలో మునిగిపోతావు. కాపాడవలసిన దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి సందర్భాన్ని బట్టి పక్క పెట్టి మనుషుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వాళ్ళ సంతోషం కొరకు, నీ సంతోషం కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు కాపాడే దేవుడు చేతులు కట్టుకుంటాడు, నువ్వు మునిగిపోతావు. కాపాడే దేవుడు మౌనం అయిపోతాడు, నీకు జవాబు దేవుడు ఇవ్వడు. నువ్వు ప్రార్థిస్తూనే ఉంటావు, జవాబు రాదు. నువ్వు ఏడుతుంటే జవాబు రాదు. శోధనలో మునిగిపోతూ ఉంటావు, కష్టాల్లో మునిగిపోతూ ఉంటావు, బాధల్లో మునిగిపోతూ ఉంటావు, ఇబ్బందుల్లో మునిగిపోతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నేను కాపాడే దేవుడికి నువ్వు 30% ఎత్తున్నావు, నీ తినే వాళ్ళకి 70%. దేవుడి స్తోత్రం. ఆ రోజు ఎవరు కనబడరు కానీ నువ్వు దేవుని వెతుకుతావు. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడి వాక్యం ఉంటుంది, అనుసరించే విధానం ఎంత అనుసరిస్తున్నావు, దేవుని ఎంతగా వెంబడిస్తున్నావు. కాలేబు పూర్ణమస్త వెంబడించ దీవించబడ్డాడు, యెహోషువ వెంబడితే జీవించబడ్డాడు, అలాగే అబ్రాహాము దీవించబడ్డాడు. నీవు నేను దీవించబడాలంటే 100% ఏం చేయాలంటే దేవుణ్ణే దేవుడి స్తోత్రం. అందరు తల వంచుకొని అసలు కార్యక్రమంలో బాప్తిసం తీసుకున్నవారు క్రమం లైన్లో ఎదురు బదులుగా ఉండండి. జెంట్స్ అందరూ కూడా త్వరగా బాప్తిసం తీసుకున్నవారు, బాప్తిసం లేని వెనక్కి వెళ్ళిపోవాలి, బాప్తిసం లేని వారు వెనక్కి వెళ్ళిపోవాలి, బాప్తిసం తీసుకున్నవారు ఉండాలి. జెంట్స్ లైన్ ఒకటి, లేడీస్ లైన్ ఉండాలి. బాప్తిసం ఉన్నవారు లైన్లోకి వచ్చేయచ్చు.